రైతు సోదరులకు నమస్కారాలు. వెల్కమ్ టు ఈరత్తెలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మీకు ముందైతే ఈ వీడియోలో మందులు చూపిస్తాను. ఈ మందులు మరి ఏ కాంబినేషన్లో కలిపి వాడడం వల్ల మన యొక్క మిరప పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్నా. మీకు ఫస్ట్ వచ్చేసి ఒకటి అవెన్సర్ గ్లో అండి. ఇది వచ్చేసి మనకు తెగుళ్ళ మందు. దీంతో పాటు మీకు మరొకటి వచ్చేసి డిసైడ్ అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇప్పుడు వాతావరణ పరిస్థితిలో. దీంతో పాటు మనకి ఇంకొకటి అగ్రిపో ప్లస్ తో పాటు ఒకటి మనకు SLR 525, దాంతో పాటు మనకి ఇంకోటి బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫిన్ అండి. వీటితో పాటు మీకు సింగింటల మనకు ఇసాబిన్ ఒకటి, క్వాంటిస్ ఒకటి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఇసాబిన్ బెస్టా క్వాంటిస్ బెస్టా అనే దానికి తెలుసుకుందాం. వీటితో పాటు మీకు ఈ చాలా మంది రైతులు తక్కువ ఖర్చులో క్రాస్ ఫీడింగ్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పి పడుతున్నారు. కాబట్టి మీకు ఎంగేజ్ ఒకటి మనకు తక్కువ ఖర్చులో మంచి మంది చెప్పుకోవచ్చు కొట్టేవ కంపెనీలో. ఎందుకంటే మనకు రిజల్ట్ డెలిగేట్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది మన తక్కువ ఖర్చులో ఒక మంచి మందు క్రాస్ ఫీడింగ్ చేసుకోవడానికి. మరి దీనిలో సరైన కాంబినేషన్ ఏంటి, మన క్రాప్ మ్యాక్స్ వాడుకోవాలా లేదా ఫరక్రమ్ వాడుకోవాలి? ఎందుకంటే మా సైడ్ ఎక్కువ చాలా మంది రైతులు ఈ ఫరక్రమ్ అనేది క్రాస్ ఫీడింగ్ చేసుకొని చాలా బాగా పనిచేస్తుందని చెప్పి రైతులు ఎక్కువ వాడుతుంటారు. మరి ఈ వీడియో చూపించిన అన్ని మందులు కూడా ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మీ యొక్క మిరప పంట ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు మెయిన్ అయితే ఫస్ట్ వచ్చేసి ముడతతో పాటు కాయమచ్చ సమస్య. కొంత వాతావరణంలో మనకు క్లైమేట్ చేంజ్ అవుతుంది, దాంతోపాటు వర్షాలు పడ్డాయి. కాబట్టి కాయమచ్చతో పాటు ఇటు మీకు ఏదైతే మనకు ఈ తెగుల సమస్య కాయమచ్చ రాకుండా ఉండాలి, దాంతోపాటు బూడిద తెగులు రాకుండా ఉండాలంటే ఒక మంచి మందు మీకు ఇది కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ మంచి మందు చెప్పుకోవచ్చు. అది మీకు వచ్చేసి అవెన్సర్ గ్లో అండి. దీనిలో మనకు అజెక్సబిన్తో పాటు మ్యాన్కోజెబ్ టెక్నికల్ ఉంటుంది. ఇది మనకు ఎకరానికి వచ్చేసి 600 గ్రాములు వాడుకోవాలి. ఇది మనకు వచ్చేసి బూడిద తెగులు సమర్థంతో రాకుండా ఉండడానికి, దాంతోపాటు కాయమచ్చ సమస్య రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. మరి దీని కాంబినేషన్ లో మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో తెల్లదోమను తామరపురు నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందు వాడుకోవాలి అనే దానికి చూసినట్లయితే మనకు SLR 525 అండి. GSP కంపెనీలో మనకు SLR 525 మరియు అవెన్సర్ గ్లో కాంబినేషన్ బాగుంది. ఒక రైతు వాడి రిజల్ట్ బాగుందన్న ఇతరులకు కూడా ఉపయోగపడాలి. కాబట్టి ఒక వీడియో చెప్పండి, కాంబినేషన్ చెప్పని చెప్తున్నారు. కాబట్టి మీకు ఈ కాంబినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. రైతు వాడినటువంటి కాంబినేషనే మీకు ఈ వీడియో చెప్తున్నాను. SLR 525 మరియు అవెన్సర్ గ్లో కాంబినేషన్ బాగుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మీకు మంచి మందు చెప్పుకోవచ్చు. కాబట్టి బూజ తెగులు బూడి తెగులతో పాటు మీకు ఉన్నటువంటి కాయమచ్చ సమస్యను నివారించుకోవచ్చు. SLR 525 మనకు తెల్లదో మీద అదేవిధంగా తామరపురు మీద సమర్థంతో పనిచేస్తాయి. కాబట్టి ఎకరానికి వచ్చేసి 200 లీటర్ నీటికి వచ్చేసి మనం 500 ml SLR 525 వాడుకోవాలి. ఇది కూడా మీకు 600 గ్రాములు వాడుకోవాలి. ఇకపోతే మరొకటి తెల్లదోమతో పాటు ఎర్నల్లి మీద కొంతవరకు పనిచేస్తుంది. ఇది మనకు వచ్చేసి డిసైడ్ అండి. ఈ డిసైడ్ మనకు ధనక కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీనిలో సరైన కాంబినేషన్ అగ్రిపోయిక వాడిస్తుంటాం. నల్లి సమస్య ఎక్కువ ఉంటే మీకు ఒమైట్ కూడా చూపిస్తాను. ఎర్నల్లి సమస్య ఉన్నట్లయితే మీకు ఒమైట్ కాంబినేషన్ వాడుకోవచ్చు. ఒమైట్ మరియు అగ్రిపో కాంబినేషన్ కూడా ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశాను. మీకు నల్లి సమస్య ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ధనక కంపెనీలోనే ఒమైట్ ఉంటుంది. ఒమైట్ మరియు డిసైడ్ కాంబినేషన్ వాడుకోండి. ఇది తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. మీకు నల్లి సమస్య లేదు, నాకు కొంచెం మొక్క పెరగాలి, న్యూట్రిన్స్ మొక్కకు సరిగ్గా అందాలనుకుంటే మాత్రం అగ్రిపో కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఓన్లీ న్యూట్రిన్స్ వరకు అండి. లేదు నాకు మొక్క సెకండ్ స్టెప్ పెరగాలి అనుకుంటే మాత్రం మీరు సింగింటా కంపెనీలో మనకు క్వాంటిస్ కూడా బాగానే ఉంది. క్వాంటిస్ మరియు ఈ డిసైడ్ కాంబినేషన్ వాడుకోండి. ఈ రెండు కాంబినేషన్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. ఎవరైనా రైతు చూడకపోతే అది కూడా చూడండి. మీకు అందులో కూడా మీకు మంచి కాంబినేషన్ మొదలై చెప్పడం జరిగింది. మీకు మొక్క పెరగాలి, ముడత పోవాలి, కొందరు నల్లి కంట్రోల్ కావాలి అనుకుంటే మాత్రం డిసైడ్ మరియు క్వాంటిస్ మంచి కాంబినేషన్. లేదు నాకు మొక్కకు మల్టీమైక్రో న్యూట్రిన్స్ కొంచెం చేను ఎరుపుగా ఉంది, ఆ చేనుకు నాకు సరైన పోషకాలు అందాలి అనుకుంటే మాత్రం అగ్రిపో మరియు డిసైడ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. లేదు నాకు ఒమైట్ అనేది వాడుకుంటే కొంచెం నల్లి మీద ఎర్రనల్లి మీద ఎక్కువ పనిచేస్తాయి కాబట్టి అనుకుంటే మాత్రం డిసైడ్ మరియు ఒమైట్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుందండి. ఈ డిసైడ్లో మాత్రం ఈ మూడింటిని మీరు మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్యను బట్టే కాంబినేషన్ కలుపుకుంటే మాత్రం ఏ సమస్య ఉంటే ఆ సమస్య కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మీకు మరొకటి చాలా మంది రైతులు అన్న తక్కువ ఖర్చులో నాకు క్రాప్ ఫీడింగ్ చేసుకోవడానికి మంచి మందుంటే చెప్పండి చెప్తున్నారు. కాబట్టి మీ కొట్టయ్య కంపెనీలో మనకు ఎంగేజ్లో మనకు డెలిగేట్ టెక్నికల్ ఒకటి మెటాక్సాఫెనజైడ్ టెక్నికల్ ఉంటుందండి. ఇది మనకు పురుగు మీద పనిచేస్తుంది. ఎంగేజ్ అనేది మనకు
చూసినట్టు ఎకరానికి వచ్చేసి ఇది మనకు 160 ml వాడుకోవాలి. ఇది ఒక తక్కువ ఖర్చు మంచి మందు, మీకు 1000-1100 పడే అవకాశం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో మీకు వచ్చేసి కొట్టయ్య కంపెనీలో మరొకటి క్రాప్ మ్యాక్స్ అనేది ఉంటుందండి. ఇది కూడా మీకు తక్కువ ఖర్చు మంచి మందు. ఈ రెండు కాంబినేషన్లో కూడా మీకు వచ్చేసి దాదాపు 1500-1600 పడుతుంది. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ రైతులు క్రాప్ మ్యాక్స్ వాడుతుంటారు. బాగా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం మా సైడ్ డెలిగేట్లో కూడా రైతులు ఎక్కువగా ఈ క్రాప్ మ్యాక్స్ మరియు డెలిగేట్ కూడా చూపిస్తాను మీకు. ఇది మీకు డెలిగేట్ అండి. ఈ డెలిగేట్ మరియు క్రాప్ మ్యాక్స్ కూడా వాడుతుంటారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. నాకు ఖర్చు తక్కువలో మంచిగా వాడుకోవాలనుకుంటే మాత్రం ఎంగేజ్ మరియు క్రాప్ మ్యాక్స్ కూడా వాడుకోవచ్చు. ఇది ఓన్లీ మీ క్రాప్ సెట్టింగ్. ఇకపోతే మరి ఈ క్రాప్ మ్యాక్స్ కాకుండా మా ఏరియాకి ఎక్కువ రైతులు ఎరిస్ కంపెనీలో మనకు ఫరక్రామ్ ఉంటుంది. ఈ ఫరక్రామ్ అనేది కూడా మనకు దీని యొక్క పనితనం ఏంటంటే పూసిన ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారాలంటే ఫరక్రామ్ అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎకరానికి వచ్చేసి మీకు 850 రూపాయలు పడుతుంది. 200 లీటర్కి నీటికి 500 ml వాడుకోవాలి. ఎరిస్ కంపెనీలో మనకు ఫరక్రామ్ అండి. ఇది మాత్రం మెయిన్గా మనకు ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారాలంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏదైతే మన క్రాప్ మ్యాక్స్ కాకుండా ఎక్కువగా డెలిగేట్లో ఈ మందు వాడుతుంటారు. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా వరకు వీడియోలు చేశాను దీని మీద. కాబట్టి మీకు ఇది అందుబాటులో ఉంటే ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఇది మీరు ఫరక్రామ్తో పాటు మీరు ఎంగేజ్ వాడుకోవచ్చు. ఎంగేజ్తో పాటు మీకు ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే డెలిగేట్ కూడా వాడుకోవచ్చు. డెలిగేట్ కాకుండా మీరు ఈ ట్రెజర్ కూడా వాడుకోవచ్చు. ట్రెజర్ కూడా మీకు చూపిస్తాను. ట్రెజర్ అంటే మనకు వచ్చేసి ఇంతకుముందు ట్రెజర్ అనేది ఉండదు. మనకి ఇది బొటానిక్ టెక్నికల్తో పాటు మనకు ట్రెజర్ గ్రీన్ వచ్చిందండి ఇది మనకు. కాబట్టి ట్రెజర్ గ్రీన్ ఉంటే ట్రెజర్ గ్రీన్తో పాటు ఫరక్రామ్ కూడా వాడుకోవచ్చు. లేదు నా ఏరియాకు ఫరక్రామ్ అందుబాటులో లేదన్నా ఈ క్రాప్ మ్యాక్స్ వాడుకుంటా అనుకుంటే మాత్రం మీరు క్రాప్ మ్యాక్స్ కూడా వాడుకోవచ్చు. ట్రెజర్ గ్రీన్లో తక్కువ ఖర్చులో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎందుకంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, మంచిగా మందు పని చేయాలనుకుంటే మాత్రం ఫరక్రామ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓన్లీ మీకు ఫ్లవరింగ్ బాగుంది, నేను వచ్చిన పూత మొత్తం క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మీకు మరొకటి తెల్లదోమకు, పచ్చదోమకు, తామర పురుగు నివారించే కాంబినేషన్ మనకు రాన్ఫిన్. దీనిలో మనకు 3 టెక్నికల్స్ ఉంటాయండి. ఈ టెక్నికల్ వచ్చేసి మనకు రెక్కల పురుగు మీద పనిచేస్తాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి కీటకాలు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది మనకు 1450 నుంచి 1500 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు 200 లీటర్ నీటికి వచ్చేసి 500 ml వాడుకోవాలి. మరి దీని కాంబినేషన్లో మనం ఇంతకుముందు కుబాక్సా పౌర్ అని, పోలీస్ అని ఇలాంటి వాడడం జరిగింది. ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ సమస్యకు ఆ మందు వాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చాలా మంది రైతులు నాకు స్టెప్ పెరగాలి, మొక్క పెరగాలి అంటున్నారు. కాబట్టి దీనిలో మీకు సరైన కాంబినేషన్ ఇప్పుడు సరైన కాంబినేషన్ మీకు సింగెంటా కంపెనీలో మనకు క్వాంటిటీస్ బాగుంటుంది. కాబట్టి మనకి ఏంటంటే దీనిలో అమినోస్తో పాటు ఇతర న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మొక్క పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడుకోవాలనుకుంటే రాన్ఫిన్ ఒకటి, క్వాంటిటీస్ ఒకటి వాడుకోండి. ఈ కాంబినేషన్ మీకు ముడత పోయి చేను నీట్గా పెరిగే అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. కొంతమంది రైతులు మా ఏరియా చుట్టుపక్కల రైతులు వాడుతున్నారు, రిజల్ట్ బాగానే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఈ వీడియో వచ్చేసి చాలా మంది రైతులు అన్న నేను ఫస్ట్ క్రాప్ మొత్తం తెప్పడం జరిగింది, నాకు సెకండ్ స్టెప్ పెరగాలి, ఎలాంటి మందులు వాడుకొని పడుతున్నారు. దాని గురించి కూడా ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది. యుమిసాల్ మోనో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కొంతమంది రైతులు అది పనిచేయడం లేదని చెప్తున్నారు. కాబట్టి మీకు అది వర్క్ చేయలేదు అనుమాన పడితే మాత్రం మీకు మరొక మంచి కాంబినేషన్ చెప్తాను. దానికి మీరు వచ్చేసి సుమటో కంపెనీలో ఓసి, దీనిలో మనకు జిబ్రల్ గ్యాస్ పర్సెంటేజ్ అనేది 0.001% ఉంటుంది. దీనిలో మీరు యుమిసాల్ వాడుకోండి. ప్రజెంట్ మన దగ్గర యుమిసాల్ లేదు. మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన ఫోటో ఇస్తాను. యుమిసాల్ వచ్చేసి మనకు యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ ఉంటుంది. ఆ యుమిసాల్ వచ్చేసి ఎకరానికి మీరు 500 ml వాడుకోవాలి. ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి 200 లీటర్లకు అయితే ఇది మనకు కూడా 500 ml వాడుకోవాలి. లేదు మా ఏరియాకు యుమిసాల్ అందుబాటులో లేదు అనుకుంటే మాత్రం ఓసితో పాటు మీరు క్వాంటిటీస్ కలిపి వాడుకున్నట్లయితే మీకు ఎంత కాయ ఉన్నా కానీ మళ్ళీ మీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఖర్చులో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. ఇవి రెండు కూడా మీకు 1000 రూపాయలు పడతాయి. కాబట్టి తక్కువ ఖర్చులో సెకండ్ స్టెప్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎకరానికి వచ్చేసి ఇది మీకు 400 ml వాడుకోవాలి క్వాంటిటీస్ అనేది. కాబట్టి ఈ విధంగా చాలా మంది రైతులు ఈ సెకండ్ స్టెప్ కూర కూడా సెకండ్ స్టెప్ కూర కూడా మీకు బయ్య మందులు వాడుతున్నారు. బయ్య మందులు వాడాల్సిన అవసరం లేదు. మీకు సెకండ్ స్టెప్ కూరకు ఆల్రెడీ జిబ్రాల్కి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి. దాంతోపాటు యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ మందులు అనేది మనకు ఎక్కువ బయో మందులోనే మెన్షన్ చేసి ఇస్తుంటారు. వాటి వల్లనే చేను పెరుగుతుంది. మీరు వాడాల్సిన అవసరం లేదు. మన కంపెనీ మందులో కూడా మనకు జిబ్రాలిక్ యాసిడ్, యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ అని ఉన్నాయి. కాబట్టి అమినోస్ లాంటివి ఉన్నాయి. కాబట్టి మొక్క పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంబినేషన్ మనం కరెక్ట్ కలుపుకున్నట్లయితే సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు నేను ఫస్ట్ చెప్పినటువంటి మోనో యూమిసాల్ మాత్రం
దాదాపుగా ఫస్ట్ స్టెప్ క్రాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ స్టెప్. కాబట్టి వాడుకోవాలనుకుంటే మోనో యూమిసల్ వాడుకోవచ్చు, లేదనుకుంటే నేను చెప్పినటువంటి ఓసి యూమిసల్ కాంప్లెక్స్లో వాడినా కూడా మీకు సెకండ్ స్టెప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఒకవేళ యూమిసల్ అందుబాటులో లేనట్లయితే సింగట కంపెనీలో క్వాంటిస్ ఒకటి, ఓసి ఒకటి, ఈ కాంప్లెక్స్లో వాడినా కూడా మీకు సెకండ్ స్టెప్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ మందులు వాడేటప్పుడు కంపల్సరీ మీకు భూమిలో తేమ శాతం ఉండాలి. అంటే మీరు వాటర్ అనే కంటెంట్ లేనట్లయితే నీళ్లు కట్టుకొని వాడుకున్నట్లయితే త్వరగా మీకు రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రైతులు భూమిలో తేమ లేకుండా కూడా మందులు వాడుతున్నారు. దానివల్ల కూడా మీకు మందుల యొక్క ఫలితం తగ్గుతుంది కాబట్టి రిజల్ట్ ఎక్కువ కనిపించదు, అంతేనండి. చాలా మంది రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అడగని రిప్లై ఇస్తాను. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరికీ సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.